నమస్కారం. ఈ వీడియోలో మీకు నరదిష్టి ఉంటే ఈ సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా తీసుకోండి. నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుందనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో అందరినీ పట్టి పీడిస్తున్న సమస్యల్లో నరదిష్టి సమస్య ఒకటి. ఈ సమస్య ఈ రోజుది కాదు, యుగ యుగాల నుండి వస్తున్న సమస్య. కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు. మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి ఉంటాయి. ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పని చేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నా, అలాగే ఈర్ష్య అసూయలతో ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారి వల్ల నరదృష్టి తగులుతుంది. నరదృష్టి పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులను పేర్కొంటాం. ఎవరికైనా నరదిష్టి తగిలితే వాళ్ళకి తరచూ తలనొప్పి రావడం, వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం, అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే. చిన్నపిల్లలకు ఈ నరదిష్టి ఎక్కువగా తగులుతుంది. దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావడం, అకారణంగా ఏడవడం, బలహీనంగా అవ్వడం జరుగుతాయి. అలాగే కుటుంబంలో కలహాలు రావడం, సంపాదించిన డబ్బులు నిలవకపోవడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతాయి. నరదిష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని, దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలని పండితులు చెబుతున్నారు. ఈ నరదిష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. మన ఇంటికి సిరి సంపదలు, సుఖ సంతోషాలు రావాలంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి అన్నీ తొలగిపోవాలి. ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే ఆ కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి. అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. గుమ్మడికాయను కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు, దిష్టి అంతా కూడా ఆ గుమ్మడికాయ తీసుకొని పాడైపోయింది అని గుర్తించాలి. పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోవడం వెంటనే మార్చుకోవాలి. మీ ఇంట్లో కనుక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుందట. ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలిగుళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో సాలిగుళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి. లేకపోతే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తాం. కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం, పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింద పడిపోవడం ఇలా జరుగుతూ మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లే. అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సాయంత్రం సమయంలో ఇంట్లోకి దుష్ట శక్తులు చేరే అవకాశం ఉంది. నరదిష్టి తగిలిందని భావించగానే కొబ్బరికాయను తిప్పివేయడం, నిమ్మకాయ తిప్పివేయడం, గుమ్మడికాయ తిప్పివేయడం, ఉప్పు మరియు ఎండు మిరపకాయలు తిప్పివేయడం వంటివి చేయాలి. దిష్టి తగలడం అనేది మనుషులకు మాత్రమే కాదు, మనం చేసే వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, అలాగే మన ఇళ్లపై కూడా దిష్టి ప్రభావం చూపిస్తాయి. అందుకే చాలామంది ఎక్కువగా తమ ఇళ్లకు గుమ్మడికాయని కట్టడం, ఇంటికి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టడం వంటివి చేయాలి. ప్రతి ఉదయం లేవగానే రాళ్ళుప్పును చూడండి. ఇలా రాళ్ళుప్పును చూడడం వల్ల మీ జీవితంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రాళ్ళ ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా పెడితే మీరు ఆర్థికంగా కలిసి వస్తుందట. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వారంలో ఒక్కరోజు అయినా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళుప్పు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి అంతా తొలగిపోతుంది. దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు తొక్కితే ఏమవుతుందనే సందేహం చాలామందికి ఉంటుంది. దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటి నుంచి అంతా చెడే జరుగుతుందని పండితులు అంటున్నారు. అందుకే రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి పడి ఉంటే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి. ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట. అలాగే చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చొని భోజనం చేస్తే అన్నపూర్ణదేవికి చాలా కోపం వస్తుంది. లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు అనేవి పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు.
పసిపిల్లలకైతే ఖచ్చితంగా ప్రతిరోజు దిష్టి తీయాలని పండితులు చెబుతున్నారు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీయకూడదు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోని ఈ దిష్టి అనేది తీయకూడదు. కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పండితులు అంటున్నారు. దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ళుప్పును ఎడం చేతిలో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. దిష్టి తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళుప్పు ఊపుతూ ఉంటారు. ఇలా కాళ్ళను ఊపడం చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుంది అని చెబుతున్నారు. ఒక గిన్నెలో రాళ్ళుప్పును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గిన్నెలో వేసిన ఉప్పు తరచూ మార్చుతూ ఉండాలి. రాత్రి గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు. అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభ సూచకం కావచ్చని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో మీరు గజ్జల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం. అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని 2 ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమలు వేసి గుమ్మానికి 2 వైపులా కట్టాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మనతో పాడి పశువులకు కూడా దిష్టి తగులుతుంది. దీంతో అవి సరిగ్గా పాలు ఇవ్వవు, మేత సరిగ్గా మేయవు. మన దగ్గర ఉండే పశువులకే ఈ దిష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది ఖచ్చితంగా తగులుతుందని, దిష్టిని తొలగించడానికి ఇలాంటి మార్గాలను ఎంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. Thanks for watching. Please like the video and subscribe the channel and share the video.